నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కసరత్తు పూర్తయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇవాళ రేపు 42% రిజర్వేషన్ బీసీలకి ఖరారు చేస్తూ ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయనట్టుగా ఉంది. 1-2 రోజుల్లోనే ఎన్నికల షెడ్యూలు తేదీలు కూడా ఖరారు అవుతాయని అంటున్నారు. అయితే రిజర్వేషన్కి సంబంధించి ఏ రకంగా ప్రభుత్వం ముందుకెళ్ళబోతుంది? 42% రిజర్వేషన్తో జీవో రిలీజ్ చేస్తే కోర్టులు ఏం అయిపోతూ ఉన్నాయి. గవర్నర్ దగ్గర అలాగే రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి ఆర్డినెన్స్లు బిల్లులకు సంబంధించిన భవిష్యత్తు ఏంటన్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చెప్పడం. చర్చలో మనతో పాటు డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్టూడియోలో ఉన్నారు. అలాగే డాక్టర్ దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అలాగే బండారు రామ్మోహన్ రావు గారు సీనియర్ విశ్లేషకులు వారు కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో అల్జాపూర్ శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రామ్మోహన్ రావు గారు నమస్కారం. రామ్మోహన్ రావు గారు చెప్పండి. అంటే ఈ దాదాపు నెల నుంచి రకరకాల విన్యాసాలు జరుగుతున్నాయి ప్రభుత్వం వైపు నుంచి. ఢిల్లీలో ధర్నా చేశారు, రాష్ట్రపతికి ఒక ఇది పంపారు, తీర్మానాలు అయినాయి, బిల్లులు అయినాయి, ఫైనల్గా గవర్నర్ దగ్గర కూడా ఆర్డినెన్స్లు పెండింగ్లో ఉన్నట్టుంది. ప్రభుత్వం అయితే ఇక వాటి అవేవి పరిష్కారం అయ్యే ఇది కనపట్లేదు. గవర్నర్ న్యాయ సలహా కోరినట్టుగా వార్తలు వచ్చినాయి, కానీ తర్వాత డెవలప్మెంట్స్ ఏంటో మనకు తెలియదు. ఫైనల్గా జీవో రిలీజ్ చేయబోతున్నారన్న వార్త ప్రముఖంగా ఇవాళ పత్రికల్లో వచ్చింది. అంటే ప్రభుత్వ ఉద్దేశం ఏంటి? జీవో రిలీజ్ చేస్తే గవర్నర్ గారి దగ్గర టైం లిమిట్ బహుశా మరి 3 నెలలు అయిపోయింది. సుప్రీంకోర్టు ఈ మధ్య తమిళనాడు విషయంలో ఇచ్చింది, మీరు చూసుంటారు. 3 నెలలు కనుక గవర్నర్ పెండింగ్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా పాస్ అయిపోయినట్టే అని. మరి దాన్ని పరిగణలోకి తీసుకున్నారా? బిల్లులు గవర్నర్ గారి దగ్గర 3 నెలలు దాటిపోయింది కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా పాస్ అయిపోయినట్టు అని, లేకపోతే ఒక జీవో రిలీజ్ చేసి మళ్ళీ కోర్టుకి ఎవరు వెళ్ళి ఛాలెంజ్ చేయరు అనుకుంటున్నారా? ఏంటి ప్రభుత్వ ఉద్దేశం? కటా గారు, మీకు అట్లాగే చరణ్ కౌశిక్ గారికి, దత్తాత్రేయ గారికి, మిత్రులు దత్తాత్రేయ గారికి, అంజాపూర్ శ్రీనివాస్ గారికి అందరికి నమస్కారం. హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు కూడా. మీకు తెలుసు స్థానిక ప్రభుత్వాల విషయంలో మనం ఎంత కృషి చేశామని. ఎప్పుడు కూడా కేసు వేయకుండా 2001లో కేసు వేస్తేనే ఎలక్షన్లు వచ్చినాయి, 2006లో కేసు వేస్తేనే ఎలక్షన్లు వచ్చినాయి, 2012లో కేసు వేస్తేనే 2013 ఎలక్షన్, ఇప్పుడు 2019 కూడా మనకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లో ఒకసారి కలిపి మనం కేసులు వేయడం వల్ల చాలా సార్లు కేసు వేయకుండా ఎన్నిక జరపలేదు. ఒక మాట చూడండి, ఇప్పుడు దురదృష్టవశాత్తు మనకు మొన్న గోపినాథ్ గారు, గోపిచంద్ మన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే చనిపోయారు. ఏమైంది? 6 నెలలకు ఎలక్షన్లు వస్తలే వద్దన్నా వస్తాయి కదా. దీని సమస్య ఎక్కడ వచ్చిందంటే డిలిమిటేషన్ ఒకటి, రిజర్వేషన్ ఖరారు, ఈ రెండు కూడా 73వ రాజ్యాంగ సవరణలో, మీకు తెలుసు 73వ రాజ్యాంగ సవరణలో ఆ చిన్న లోటు వల్ల ఇదంతా సమస్య జరుగుతుంది. అంటే డిలిమిటేషన్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు, తర్వాత మనకు రిజర్వేషన్ ఖరారు చేసి ఇవ్వాలి. అసెంబ్లీకి పార్లమెంట్ కా సమస్య లేదు. మళ్ళీ 2026 దాకా అవే రిజర్వేషన్ కనుక డిలిమిటేషన్ కూడా ఉన్న ప్రతిసారి కూడా ఏది జరుగుతుంది స్థానిక ప్రభుత్వాలు. ఇప్పుడు చూడండి, దాదాపు 2 ఏళ్ళుగా వస్తుంది, అంటే ఇంకా 3 నెలలు తక్కువ, 2 నెలలు జనవరి 31 నాటికి పంచాయతీల కాల పరిమితి అయిపోయింది. వార్డు మెంబర్ పంచాయతీ లేదు. అట్లాగే జూన్ లో మనకు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు, ఎంపీ ప్రెసిడెంట్స్ వాళ్ళ కాలం అయిపోయింది. మున్సిపాలిటీలు కూడా పోయిన జూన్లే, అంటే ఆల్మోస్ట్ 15 నెలల నుంచి ఏమో మున్సిపాలిటీలు ఖాళీగా ఉన్నాయి, జడ్పీటీసీ, ఎంపీటీసీ అందరూ ఖాళీగా ఉన్నారు. సర్పంచ్లు అయితే సుమారు 2 ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్నారు. చూస్తుంటారు, ప్రజాప్రతినిధులు లేని, అయితే కేంద్రము, 2 రాష్ట్ర ప్రభుత్వాలు 2 నడుస్తున్నాయి. ఈ దశలో అలవిగాని హామీ ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఏమంటారు, ఈ నాటకం ఈ 2 నెలల ముందు నుంచి మొదలు కాలే, ఈ నాటకం మొదలైంది 2 ఏళ్ల క్రితం నుంచి మొదలైంది. ఎప్పుడైతే అదే వేడిలో చేస్తే మేము ఏం చేయలేం కదా, గతంలో మరి ఆ చట్టం ఉంది కదా, 2018 చట్టం ఒకటి ఉంది కదా, అని కేసీఆర్ మీద బదనాం వేస్తున్నారు కదా, ఆ చట్టం ఉంటుంది, దాని ప్రకారం చేస్తే ఏం చేస్తాం, మరి వచ్చేసారి చూసుకుందామని అప్పుడు జరిపితే ఆ వేడిలో, అంటే పార్లమెంట్ ఎన్నికలకు రాకముందు జరిపితే అయిపోయింది పంచాయతీ ఎన్నికలు. ఇది ఏమైతే ఎంత కొనసాగుతూ పోతుంటే అంతే రావణ కష్టంలాగా రైలే పరిస్థితి అవుతుంది. ఒకటి కామన్ డిక్లరేషన్ అమలు కాదని తెలుసు ఖచ్చితంగా. ఆ 2 బిల్లులు పాస్ చేసే కన్నా ముందు ఇప్పుడు ఈ నాటకం నిన్న 2 నెలలు 3 నెలలు కాదు, ఒకటి బీసీ కులగణన చేశారు, అన్ని కులగణన చేశారు. ఇప్పటికి కూడా బీసీలు ఏ కులం ఎంత ఉందో అది ప్రైవేటు వ్యవహారం కనుక మంచి గోప్యతకు భంగం అని ముఖ్యమంత్రి గారు మొత్తంగా బీసీలు వివరాలు ఇచ్చారు, కులాల వారికి ఇవ్వాలి. అదే కదా, ఇప్పుడు కులాల పాటు ఇవ్వలేదు. అప్పటికే మేము ముండూరు కాపలా ఇంతమంది ఉన్నాం, వీళ్ళు ఇంతమంది, వాళ్ళు ఇంతమంది, గొడవలు కూడా మేము ఇంత తక్కువ మాటలు మాట్లాడుతారు, అది అన్అఫిషియల్ వెల్లడించలేదు. కానీ ఏమంటున్నానంటే బీసీ
కులగణంలో ఏమైందంటే బీసీల సంఖ్యను చెప్పే క్రమంలో పెద్ద పొరపాటు ఆ ప్రభుత్వం చేసింది ఏంటంటే ముస్లిం బీసీలు హిందూ బీసీలను విభజించి తప్పు అంటున్నారు. అది గతంలో జరగద్దు. యాక్చువల్ గా బీసీలలో దూదేకుల వాళ్ళు, ఫకీర్లు, చాకలి మంది అందరూ అందులో ఉన్నారు. గతంలో అనుభవిస్తున్నారు కూడా. అంటే జిహెచ్ఎంసీలో 45 మంది బీసీలు దూదేకుల వాళ్ళు రకంగా మన ముస్లింలలో బీసీలు ఎన్నికారు కదా హైదరాబాద్ లో, కనుక అది విడదీసేది లేకుండే. కానీ బిల్లులో బీజేపీ ఆరోపిస్తున్నట్టు ఎక్కడ కూడా బిల్లులో ముస్లిం బీసీలు హిందూ బీసీలు లేదు, అందరికి కలిపి 42% ఉన్నది. అందుకని ఇక్కడ 2 వేరు చూడాలి. ఒకటి కులగణన చేయడంలో ఆ 2 వేరు చేయడం తప్పు. తర్వాత అందరూ ఇప్పుడు ఇవాళ బీసీల భుజాల మీద తుపాకీ పెట్టి 3 పార్టీలు ఒక నోట్ పేల్చుకుంటున్నాయి. తప్పు కాదు, రాజకీయం చేస్తారు కదా వాళ్ళు. అంతెందుకు శ్రీమంత్ మనకు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఏమో దీన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉంటుంది కదా, ఇప్పుడు జీవో తీసేదానికి ఇంత కొండంత రాగం ఎందుకు తీయాల్సి వచ్చింది? ఇప్పుడు జీవోతోనే పరిష్కారం అయ్యే సమస్య అయితే ఇంత కొండంత రాగం తీసి ఓ పాట పాడినట్టు అయింది కదా. జీవోతో పరిష్కారం కాదంటున్నాను. 2 బిల్లులు రాష్ట్రపతి దగ్గర ఆయనే, తర్వాత 2018 చట్టాన్ని మార్పు చేసి ఆర్డినెన్స్ వీలు కాలే కనుక మార్పు చేసి దాన్ని కూడా పంపారు, అది కూడా అక్కడనే ఆగింది. కనుక ఈ 2 ఆగిన సందర్భంలో ఒక వాళ్ళ ఛాయిస్ ఒకటే ఉంది. ఏంటంటే మనకు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఏడాది కిందనే మాట్లాడారు, మాకు ఈ 2 పోతే 3వది ఉన్నది, మాది 42% రిజర్వేషన్ పార్టీ పరంగా ఇసుకుంటామని అన్నారు. అంటే ఇప్పుడు కాదు రామోహన్ గారు, నాకు అర్థమవుతున్నది ఇది పార్టీ పరంగా కాదు, ఆల్మోస్ట్ సర్పంచ్ వార్డు మెంబర్ నుంచి అక్కడ సామాజిక సంఖ్యను బట్టి రిజర్వేషన్లు ఖరారు చేసి నివేదిక కూడా ప్రభుత్వానికి ఇచ్చారంటున్నారు. రేపు జీవో వస్తుంది అంటే నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు గవర్నర్ గారి దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్లుల్ని అవి పాస్ అయిపోయినట్టుగా భావించి జీవో ఏమన్నా రిలీజ్ చేయబోతున్నారా అన్నది నాకు అర్థం కాని ప్రశ్న. సమస్య లేదు, సుప్రీంకోర్టు తీర్పు ఆ ఒక్కదానికే పరిమితం, తమిళనాడు దానికే పరిమితం, దీనికి సమస్య లేదు, ఎక్కడ కాదు అంటున్నాను నెంబర్ 1. రెండోది జీవోతోనే పరిష్కారం అయ్యే సమస్య అయితే ఇప్పటిదాకా ఈ రాజధాంతం ఎందుకు చేసారో అని అడుగుతున్నాను. జీవోతో పోదు, తొందరపడి కోయిల ముందే కూర్చుంది అన్నట్టు నిన్న ఒక ఆయన ఇద్దరు కలిపి మల్లమ్మ అని ఇంకొక 2 కలిసి కోర్టుకు పోయిండ్రు. అది తప్పు అంటున్నాను. ఎందుకంటే ముందు పోయిండ్రు. ఏ పత్రికల కటింగ్స్ ఆధారం చేసుకుని ఎట్లా ఉంటారు, జీవో ఇచ్చిన తర్వాత కదా మీరు రావాల్సింది. అంటే ఆయన ద్వారాలు మూసుకపోలే, కోర్టు ద్వారాలు తెరిచే ఉన్నాయి. ఇంకొక మాట ఏమంటే ఈ 3 పార్టీలను బ్లాక్ మెయిల్ చేయగలుగుతారు రేవంత్ రెడ్డి గారు. ఏమైతే ఇటు పక్క మిగతా పార్టీలతో సహా ఎవరు పోదయా కోర్టుకు అంటున్నారు కదా. సామాన్య ప్రజలు ఎట్లా ఆపగలుగుతారు కదా, కోర్టు పోతారు. రేపు జీవో వచ్చిన తర్వాత కోర్టుకు పోవడం ఖాయం. వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టం ఉంది, బీసీలకు రిజర్వేషన్ 42% కావాలి హామీ ఇచ్చారు, 70% దాంతో అయినా సరే కావాలంటున్నాను. కానీ నా ఇష్టాలు చెల్లవు కదా కటారి గారు. ఇక్కడ ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి వెనుక పోయేలాగా ఉన్నది. ఇంకో పాట చెప్తున్నాను, ఇవాళ కోర్టు 30వ తారీఖు రేపు జరపమన్నదంటే నెల రోజుల టైమే క్యాసపోతానికి ఇచ్చింది. వాళ్ళకి ఇచ్చిన టైం ఎప్పుడో జూలైలో అయిపోయింది. జూన్ 24 తీర్పు వస్తే ఈ 2 నెలల కాలం ఎవరికి ఇచ్చింది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ ఎలక్షన్ కమిషన్ కదా. వాళ్ళకి ఏంటంటే డిలిమిటేషన్ చేసి చెప్తే చేస్తామన్నారు. వాళ్ళ టైం కూడా తినేసి మీ టైం తినేసి ఇప్పుడు 5 రోజుల ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఏం చేస్తారంటే గతంలో మన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అట్లే చేసింది. నోటిఫికేషన్ ఇష్యూ అయింది, దీన్ని మీరు కోర్టుకు జోక్యం చేసుకోవద్దు అన్నాయి. కానీ రిజర్వేషన్ సమస్య కనుక ఖచ్చితంగా కోర్టు జోక్యం చేసుకుంటాయి. నోటిఫికేషన్ రాదు అంటున్నాను. కేవలం దీని మీద షెడ్యూల్ ప్రకటించే ప్రయత్నం చేస్తారు. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కోర్టుకి వెళ్తే అక్కడ కొంచెం లీగల్ సమస్య వస్తుంది. ఒకసారి షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఆల్రెడీ పెండింగ్ లో ఉంది కదా, ఈ కేసు పెండింగ్ లో ఉంది కనుక దాన్ని పరిగణలోకి తీసుకొని రేపు పొద్దున ఈ 42% రిజర్వేషన్ చెల్లకుండా పోతాయి. మరొక 2-3 నెలలు ఆలస్యం అయితే ఎలక్షన్ అంటున్నాను. 30 సెప్టెంబర్ జరగవు అని మనం అనుకున్నాం ఎన్నోసార్లు, జరుగుతాయి. 30 సెప్టెంబర్ ఇంకా 5 రోజులకు వచ్చింది. 30 సెప్టెంబర్ ఎన్నికలు జరిగాయి. 3 నెలల నుంచి అంటున్నాను. అవును, మీరు చెప్పేది కరెక్ట్ సార్. నేనంటుంది కనీసం నోటిఫికేషన్ అన్నా ఈ 30 లోపు రిలీజ్ అవుతుందా లేదన్నదే మనకి ప్రశ్న సార్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి రామ్మోహన్ రావు గారు. చరణ్ గారు, ఇక్కడ మీరు విన్నారు అంటే ఇది ఒక పొలిటికల్ ఇది నడిచుండొచ్చు సరే. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో కూడా ఇది ఉన్న అంశం కాదు. మీరు డిమాండ్ చేశారు, ఢిల్లీలో ధర్నా చేశారు, బిల్లులు పాస్ చేశారు, తీర్మానాలు చేశారు, మీకు కసరత్తు అంతా మీరు చేశారు. ఏం చేసినా 50% రిజర్వేషన్ దాని మీద పార్లమెంట్లో షెడ్యూల్ 9లో పెడితే తప్పితే సాధ్యం కానటువంటి పరిస్థితి. మరి దీనికి ఏ ధైర్యంతో రిజర్వేషన్లన్నీ 42% రెడీ చేసుకొని రేపు నివేదిక రాగానే మీరు ఒక జీవో రిలీజ్ చేస్తే ఆ జీవో నిలబడుతుందని ఎలా అనుకుంటున్నారు? కోర్టుకి వెళ్ళరనుకుంటున్నారా? లేదా గవర్నర్ గారి దగ్గర బిల్లులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి తమిళనాడులో ఇచ్చినట్టుగా డిఫాల్ట్గా 3 నెలల్లో గవర్నర్ గారు ఏదో క్లియర్ చేయకపోతే అది పాస్ అయిపోయినట్టని అనుకుంటున్నారా? ఏంటి అంటే జీవో రిలీజ్ చేసిన గంటల్లో అయితే ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇవ్వదు. షెడ్యూల్ ఇస్తే పోనీ కోర్టులు ఇంటర్వ్యూని కావనుకోవచ్చు.
మరి ఎన్నికల సంఘం వేగంగా స్పందించే అవకాశం ఉందా, ఏం చెప్తారు? అంటే ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కులగన్న కావచ్చు. 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 10,000 మంది ఎమ్మెల్యేటర్లు 2 సార్లు అవకాశం ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో కులగన్న చేశారు. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి వేస్తే ఆనాడు ఒప్పుకున్న పరిస్థితి లేదు. తర్వాత జంతర్ మంతర్ ధర్నా చేసిన తర్వాత దేశవ్యాప్తంగా జనగణలో కులగన్న చేస్తామని చెప్పి కేంద్రం ఒప్పుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఆల్రెడీ నార్థన్ స్టేట్ లో కులగన్న జరుగుతూ ఉంది. తర్వాత ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ జీవోలు ఇచ్చారు. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ కదా. మరి భారతీయ జనతా పార్టీ ఒప్పుకోలేదు. నితీష్ కుమార్ గారి నేతృత్వంలో లోకల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ కావచ్చు, నితీష్ కుమార్ గారి బృందం ప్రధానమంత్రి గారు కలిసి ప్రధానమంత్రి గారు ఒప్పుకున్న పరిస్థితి లేదు. లోకల్ ఉన్న కేంద్ర నాయకత్వం ఏమో వ్యతిరేకిస్తా ఉంది. లోకల్ ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు రిజర్వేషన్ పెంచుతారని మేము అనుకూలం చెప్తాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే అసెంబ్లీలో బిల్లు పాస్ అవుతా ఉంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. కౌన్సిల్లో ఉన్న ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు. కల్వకుంట్ల కవిత గారు మాత్రమే చర్చలో భాగస్వామ్యాలు. వారు కులగణల వివరాలు నమోదు చేసుకున్నారు. కేసీఆర్ గారు నమోదు చేసుకోలే, కేటీఆర్ గారు నమోదు చేసుకోలే, హరీష్ రావు గారు నమోదు చేసుకోలే, భారతీయ జనతా పార్టీని డికే గారు కూడా నమోదు చేసుకోలేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈనాడు దేశవ్యాప్తంగా ఇంత పెద్ద చర్చ జరుగుతుందని దానికి కారణం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు జరుగుతుంది. మీరు ఫలితం అందించగలుగుతారు అన్నది చర్చనే ఫస్ట్ చర్చ జరగాలి. ఇప్పుడు చర్చ జరిగిన తర్వాతనే కదా కేంద్రం ఒత్తిడి చేసే జనగణలో కులగన్న. ఇప్పుడు బీహార్ ఎలక్షన్ల ముందు కేంద్రం కూడా ప్రకటన చేస్తామని చెప్పి చర్చ జరుగుతా ఉంది. ఎందుకు బీహార్ కులగన్న జరిగిన తర్వాత మేము రిజర్వేషన్ పెంచుతాం, బీసీల చట్టసభలో రిజర్వేషన్ తీసుకురాబోతా ఉన్నాం, బీసీ కమిషన్ కి ఏకంగా ఆర్ కృష్ణ గారిని చైర్మన్ చేస్తారని చెప్పి చర్చ జరుగుతా ఉంది. లేదు ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు దానికి ఆర్ కృష్ణ గారిని కేంద్ర మంత్రి ఏమైపోతున్నారని చర్చ జరుగుతా ఉంది. ఏదైనా సాధ్యమే. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కోసం ఏదైనా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఢిల్లీ ఎలక్షన్లు వచ్చినప్పుడు 12 లక్షల రిబేట్ తీసుకొచ్చారు. ఎందుకంటే సంబంధించి బీహార్ ఎలక్షన్లు వస్తా ఉన్నాయి కాబట్టి జీఎస్టీ సంబంధించిన స్లాబ్లు తక్కువ చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ అనేది పరమావధిగా భావిస్తా ఉన్నారు. దానిలో భాగంగా ఎలక్షన్లు వచ్చినప్పుడు భారతరత్న అవార్డులు ఇచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. భారతరత్న, పద్మశ్రీలు కావచ్చు, పద్మ విభూషణలు కావచ్చు. ఎలక్షన్ల కోసం భారతీయ జనతా పార్టీ ప్రతి ఏ డ్రామా అయినా చేస్తాను సిద్ధంగా ఉంటది. దానిలో భాగంగా ఢిల్లీ లెవెల్లో వాళ్ళు డ్రామా ఆడతారు, హైదరాబాద్ లెవెల్లో కూడా దానికి సంబంధించిన అంశంలో న్యాయ నిపుణులతో కూడా చర్చిస్తా ఉన్నారు. డెడికేషన్ కమిషన్ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర కులగన్న కావచ్చు, ఢిల్లీలో ధర్నా కావచ్చు. అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక అసెంబ్లీ యూనిట్ గా తీసుకొని చేసినప్పుడు ప్రధానంగా బీసీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 56% ఉన్నప్పుడు 42% మాత్రం రిజర్వేషన్ ఇస్తానని చెప్పినాం. అదే కాకుండా దానికి సంబంధించి కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో కూడా చాలా స్పష్టంగా ప్రత్యేక పరిస్థితి ఇవ్వచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. గతంలో పరిస్థితి వేరు, ఈనాడు ఉన్న పరిస్థితి వేరు. గతంలో 50% నిబంధన, ఇప్పుడు 60% నిబంధన. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత మారింది. షెడ్యూల్ 9 లో పెట్టారు, ఈడబ్ల్యూఎస్ 10 షెడ్యూల్ 9 లో పెట్టారు. ఇది బెటర్ సార్. షెడ్యూల్ 9 లో పెట్టినా కూడా ఇప్పుడు మీరు 9th లో ఉన్న ఈ సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్ లేవా? తమిళనాడు కేసు సంబంధించి పెండింగ్ ఉన్నది. చాలా కేసులకు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పు మేరకే నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 4 నెలల సోపు నిర్ణయం తీసుకోవాలనేది మొన్ననే గగ్గయ్య గారి నేతృత్వంతో చాలా స్పష్టంగా ఇంకా తీర్పు రిజర్వ్ చేసి పెట్టారు. అదేం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంది, కేంద్ర హోంశాఖ దగ్గర లీగల్ ఒపీనియన్ పెండింగ్ ఉంది, ఇక్కడ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నది. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 88 కోట్లకు సంబంధించిన పేజీలకు సంబంధించిన డేటా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. కాబట్టి అన్ని రకాల అవకాశాలను వాడుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఏకైక లక్ష్యంతో 18 నెలల కాలం పాటు ఎలక్షన్లు జరగకున్నాయి కానీ బీసీలకు ఇచ్చిన మాటలు నిలుపుకునే ప్రయత్నంలో ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ప్రతి అంశాన్ని వాడుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు జీవో ప్రకారం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. ఖచ్చితంగా ఆ 42% రిజర్వేషన్ తోటే ఎలక్షన్ పోవాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతుంది. రైట్ సార్. అల్జాపూర్ గారు, ఇక్కడ 2 అంశాలు. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు జరిపితే తప్ప నిధులు కేంద్రం నుంచి విడుదలయ్యే పరిస్థితి లేదు. కొన్ని వేల కోట్ల రూపాయలు ఆ రకంగా ఆగున్న పరిస్థితి. కోర్టులు చాలా సందర్భాల్లో రకరకాలుగా చెప్పిన ఇవి ఉన్నాయి. ప్రత్యేక పరిస్థితుల్లో ఇచ్చుకోవచ్చు అని. బహుశా ఆ ప్రత్యేక పరిస్థితులు అన్న పదాన్ని ఉపయోగించుకొని ఇక్కడ ఒక డెడికేటెడ్ బీసీ కమిషన్ వేసి ఒక కసరత్తు అయితే చేశారు. సరే, దానిలో జీవోలో ముస్లిం బీసీలు, నాన్ ముస్లిం బీసీలు అని మెన్షన్ చేశారా లేదా పక్కకు పెడితే ఒక సుదీర్ఘమైనటువంటి ఒక సిస్టమేటిక్ ఎక్సర్సైజ్ అయితే ఇక్కడ జరిగింది. డెడికేటెడ్ కమిషన్ ద్వారానే జరిగింది. ఇక్కడ సమస్య ఏంటంటే మీరు బిల్లులు, గవర్నర్ గారు బిల్లుల్ని ఏం చేశారో తెలియదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించిన బిల్లులు ఏమైనాయో తెలియదు. ఆ బిల్లులు మీరు రైట్ అనుకుంటే పాస్ చేయాలి, లేదంటే రిజెక్ట్ చేయాలి. అల్టిమేట్గా ప్రభుత్వం ఇంకోసారి జీవో రిలీజ్ చేస్తుంది, లేదా ఆర్డినెన్స్ ఇస్తుంది, కోర్టులకు వెళ్ళే వాళ్ళు వెళ్తారు. కానీ మీ దగ్గర వాటిని తొక్కి పెట్టడం వల్ల, అటు గవర్నర్ కానీ లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర కానీ ఆగిపోవటం వల్ల మీ మీదకి వెళ్తుంది కదా అన్నది ఒక పాయింట్. 2, జాతీయ స్థాయిలో మీరు ఈ హామీ ఇస్తున్నప్పుడు
కులగండ చేస్తాం రేపు దీంతో పాటుగా అంటున్నప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం సార్, ఇదేదో ప్రైవేట్ సంస్థ కాదు, మీలాగే ఎన్నికైనటువంటి ఒక ప్రజా ప్రభుత్వం. ఆ ప్రభుత్వం చేసిన దానికి ఎందుకు దాన్ని షెడ్యూల్ లైన్లో పెట్టలేదు? పార్లమెంట్లో చర్చ జరిగే అవకాశం ఇవ్వలేదు. షెడ్యూల్ లైన్లో ఉన్న అల్టిమేట్గా కోర్టు తీర్పుల్ని బట్టే కదా, కోర్టు తీర్పుకు లోబడే ఏవైనా అమలు అవుతాయి. ఇవన్నీ మనకు తెలిసిన దీన్ని పరిగణలోకి తీసుకోకపోవడం, ఆఖరికి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినా కూడా దీన్ని పట్టించుకోకపోవడం వెనకాల కారణాలు ఏంటి? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీగానే వారి యొక్క మేనిఫెస్టోలో ప్రమాణం అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత బాధ్యత పెరుగుతుంది సర్కార్ది. వాళ్ళు కేంద్రం రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పినారు లాస్ట్ ట్రిప్ లో ఢిల్లీలో, ఇప్పుడు కాకుంటే రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు అప్పుడు చేస్తామని చెప్పి వాళ్ళకి తెలుసు. ఇది రాజ్యాంగ పరంగా ఏ క్వశ్చన్ కూడా ఫీజిబుల్ కాదు, సపోర్టివ్ కాదు, అది అమలు చేయలేము. ఎందుకంటే తమిళనాడు ఉన్నది ప్రత్యక్ష, దాన్ని ప్రెసిడెంట్ గా తీసుకోవడానికి వీల్లేదు. కోర్టులో పెండింగ్ ఉన్నది, అన్ని ప్రెసిడెంట్ గా తీసుకుంటామండి. అపెక్స్ కోర్టులో పెండింగ్ ఉన్నది. దట్టు ఆల్రెడీ ఆ ఇష్యూల మీద సుప్రీంకోర్టు 2, 3, 4 సార్లు తన యొక్క వర్డిక్ట్ ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. దాని ఆధారంగానే బీహార్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, లేదంటే కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఈ కళ్ళ ముందర కోర్టు యొక్క జడ్జిమెంట్ ఉండే ప్రెసిడెంట్ గా తీసుకోవాలి. ఇవన్నీ కూడా తెలిసి కాంగ్రెస్ పార్టీగా మాట్లాడి ఉండవచ్చు పార్టీ ఓట్ల కోసం. నేనేమన్నా కాదు సార్, నేనేమన్నానంటే కాదు సార్ అల్జాపూర్ గారు, గతంలో బీహార్కి తమిళనాడుకి ఇచ్చినటువంటి మీరు షెడ్యూల్ లైన్లో పెట్టింది కూడా కోర్టులో ఉన్నది. కోర్టు దాని మీద విచారణ జరుగుతుంది. అది కేసు ఇంకా ఫైనల్ తీర్పు రాలా. మీరు కావాలనుకున్న, మీరు ఇవ్వాలనుకున్న 10% ఈడబ్ల్యూఎస్కి మీరు షెడ్యూల్ లైన్లో పెట్టి ఇచ్చారు. సరే, కోర్టులు దాన్ని ఏ రకంగా డీల్ చేసినా వేరే చర్చ. ఇప్పుడు దీన్ని కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాన్ని మీరు షెడ్యూల్ లైన్లో పెడితే కోర్టులకు వెళ్తుంది. కోర్టు ఇది చెల్లదంటదా, పెండింగ్లో ఉంటుంది, తుత్తీర్పుకు లోబడి నియామకాలు ఉంటాయంటదా, అది కోర్టు తేల్చుకుంటుంది కదా. మీకు అభ్యంతరం ఏంటి షెడ్యూల్ లైన్లో పెట్టడానికి? లిటిగేషన్ ఉన్న సంగతి తెలిసి కూడా సేమ్ పంతానం ఫాలో అవుతా ఉంటే ఇప్పుడు కర్ణాటక, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర కూడా వెళ్ళాలి. మరి వాళ్ళంటే వెళ్తారు, వెళ్ళండి. ప్రామాణికం కాకూడదు. అది ఏ కోశాన కూడా అటువంటి ప్రెసిడెంట్స్ ఏవి కూడా ప్రెసిడెంట్ గా తీసుకొని వీల్లేదు. మీరు ప్రాప్తి చేస్తారు పార్టీగా, అది అవకాశం దొరుకుతలేదు మీకు అమలు చేయడానికి. యూ గో పాత రిజర్వేషన్ సిస్టమ్ ప్రకారం పోండి. మీరు ఇప్పుడు బలవంతం చేసి మీరు ఒప్పుకుంటలేరు, ఒప్పుకోవాలి చట్టం తేవాలి, లేకుండా నేను చట్టం పెట్టాలి అని బలవంతం చేయాల్సింది ఏముంటుంది చెప్పండి. భారతీయ జనతా పార్టీగా మాకంటూ ఒక ఆలోచన ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఉండే ఒక ప్రోగ్రామ్ ముందర పెట్టినాం. రైట్, మీ ఆలోచన ప్రకారం మీరు ఉన్నారు అంతే. కటారి గారు కేవలం భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఎన్డీఏ సర్కార్ కావచ్చు, కేవలం తెలంగాణ మాత్రమే ఇష్యూ కాదు. ఇక్కడ ఎంటైర్ నేషనల్ అవుట్లుక్ దృష్టిలో పెట్టుకొని ఈ దేశంలో మార్పులకు డిమాండ్ ఉన్నది. ఆ డిమాండ్ ఏ రకంగా మనం న్యాయం చేయగలుగుతామనే విషయం దృష్టిలో పెట్టుకొని చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆ నిర్ణయం తీసుకొని సర్వే చెప్తున్నాం. అది హార్టింగ్ 1 year, 8 మాసాలు, 10 మాసాలు అయిపోతుంది. దేశవ్యాప్తంగా అప్లై అవుతుంది. చట్టసభలకు కావచ్చు, లేదంటే అది ఎక్కడ మీరు అదేం చెప్పలేదు. ఆ హామీలు ఇక్కడ అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఇస్తే సరిపోదు, మోడీ గారు ఇవ్వాలి. ఈ ఓన్లీ బీసీ కులగండ జరుపుతా ఉన్నారు కానీ దాన్ని ఆధారం చేసుకొని రిజర్వేషన్లు ఇస్తాం, లేకపోతే రిజర్వేషన్ శాతం పెంచుతాం అని ఎక్కడే చెప్పలేదు సార్. దాని అర్థమైంది సార్ చెప్పండి. ఏ రకరకాల వ్యాఖ్యలు ఉన్నాయి. పథకాలు అమలు చేయడానికి అనే వాళ్ళు ఉన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం, సామాజిక న్యాయం కోసం, రెండే కదా ఉండాల్సింది. పరిపాలన సౌలభ్యం కావాలి, రెండవది సామాజిక న్యాయం కావాలి. ఆ సామాజిక న్యాయంలో భాగంగా చట్టసభ కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్ కావచ్చు, వారి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వారి బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకొని రిజర్వేషన్ పెంచుకునేటువంటి అధికారం చట్టసభలకు ఉన్నది, లోక్సభ, రాజ్యసభకు ఉన్నది. అది రాజ్యాంగం మార్పు సంస్కరణ తీసుకొచ్చి అమెండ్ చేసుకుంటే అధికారం మనకు ఉన్నది. సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఉన్నది. రైట్ సార్. దీన్ని పంతాన పోదు, జిద్దికి పోదు రేవంత్ సర్కార్. ప్రజాస్వామ్య హక్కుని హరించారు. గ్రామ ప్రాంతాల్లో ఈ యొక్క గ్రామ స్వరాజ్యం
పట్టుకొమ్మలు గ్రామ పంచాయతీలు అంటే Okay. వాటి పరిపాలన మొత్తం కూడా మొత్తం చిన్నాభిన్నం అవుతా ఉంటే Okay. ఎంత అన్యాయం సార్. మీరు మళ్ళీ పైపెచ్చు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వచ్చు కదా, అన్ని పక్కన పెట్టి డబ్బులు ఇవ్వచ్చు కదా అంటే అది ఎట్లయితే చెప్పు ఇష్టాలంటే మీరు డెసిషన్ తీసుకుంటారు, ప్రామిస్ చేస్తారు, విచ్ ఇస్ ఇంప్రాక్టికల్ ఇంపాసిబుల్ ప్రామిస్ అది. కాబట్టి పక్కన పెట్టి మాకు స్పాన్స్ ఇవ్వండి అంటే ఎట్లయితుంది? ఇంత ఉండంగానే కండక్ట్ పెట్టారు. అటువంటి ఒక లీనియన్స్ ఇచ్చినట్టు దేశవ్యాప్తంగా ఏది కూడా అమలు కాదు. రాజ్యాంగంలోని అంశాలన్నీ కూడా పక్కన పెట్టిస్తారు. ఏమైతే సార్ చెప్పండి లాస్ట్ టైం అని చెప్తారు. ఆ రకంగా ఉదాహరణలు రాంగ్ ప్రెసిడెంట్స్ కూడా మనం సీరియస్ తీసుకోవద్దాం. రైట్. ఎస్ దత్తాత్రేయ గారు, మీరు విన్నారు కేంద్రం ఆలోచన, లేదా ఎన్డీఏ సర్కార్ ఆలోచన, లేదా బీజేపీ ఆలోచన ఒక వెర్షను, ఇది ఒక రాంగ్ ప్రెసిడెంట్ అవుతుంది, ఈ లీనియన్స్ ఇక్కడ ఇస్తే మిగతా చోట్ల కూడా అడుగుతారని. ఇచ్చిన దగ్గర కేంద్ర ప్రభుత్వాలు గతంలో ఇచ్చినాయి, షెడ్యూల్ 9లో పెట్టారు, కోర్టుల్లో ఉన్నాయి, నడుస్తూ ఉంది. అలాగే ఈడబ్ల్యూఎస్ మోడీ గారు 2019 ఎన్నికలకి జస్ట్ కొద్ది రోజుల ముందు ఈడబ్ల్యూఎస్ ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నారు, దాన్ని షెడ్యూల్ 9లో పెట్టారు. కోర్టులు దాన్ని కనీసం అబ్జెక్ట్ కూడా చేయలే, కోర్టులు దాన్ని త్రూ చేసేసినాయి. 60% రిజర్వేషన్ అవుతున్నా సరే దాన్ని త్రూ చేసేసినాయి. ఇక్కడ అది బీఆర్ఎస్ఆ కాంగ్రెస్ఆ, గతంలో బీఆర్ఎస్ అన్నప్పుడు కూడా ఒక సీరియస్ ఎఫర్ట్ పెట్టారు వాస్తవంగా రిజర్వేషన్లు అమలు చేయడం కోసం. కుదరలా, ఆఖరి నిమిషంలో 26%తో బీసీలకి వెళ్లాల్సిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం మరింత లోతైనటువంటి ఒక కసరత్తు ఒక కమిషన్ ద్వారా చేసింది. పదే పదే కేంద్ర ప్రభుత్వాన్ని, గవర్నర్లని, రాష్ట్రపతిని విజ్ఞప్తి చేసింది. షెడ్యూల్ 9లో పెట్టమని పార్లమెంట్లో ప్రస్తావించారు. ఈ బిల్లులు పాస్ చేయమని గవర్నర్ని కోరారు, రాష్ట్రపతిని కోరారు, ఢిల్లీలో ధర్నా చేశారు. చేయాల్సిన కసరత్తు అంతా ఇదేదో పార్టీల వ్యవహారం కాదు. ఒక రిజర్వేషన్కి సంబంధించిన ఒక రాష్ట్ర ప్రభుత్వ తపన, అది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా, నేను ఆ కోణంలో చూస్తా ఉన్నాను. రేపు పొద్దున బీజేపీ వస్తే కూడా ఇవ్వాలనుకుంటుందేమో నాకు తెలియదు. అయితే దీన్ని ఇప్పుడు కసరత్తు చివరికి వచ్చిన ఇది మనకు కనపడతా ఉంది. అది జరుగుద్దా జరగదా కోర్టులు ఏం చెప్తే నాకు తెలియదు. దీన్ని అసలు ఎలా అర్థం చేసుకోవాలి ఓవరాల్ గా పిక్చర్ని? దత్తాత్రేయ గారు కొంత సమయం ఇవ్వండి. కటారి గారు, గుడ్ ఈవినింగ్ టు ఆల్. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ గుడ్ ఈవినింగ్. అయితే బీసీల యొక్క రిజర్వేషన్ల అంశం ఎప్పుడు ప్రస్తావనకు వచ్చినా కూడా మా దురదృష్టమో మా అదృష్టమో మాకు తెలియదు, కానీ పాలించే నాయకులు అగ్రవర్ణాలు, ఆధిపత్య కులాలు ఉండడం వల్ల ఈ వర్గాలకు విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు కావచ్చు, అటు రాజకీయ రిజర్వేషన్లు కావచ్చు, అందకుండా పోతా ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ వర్గాల నుంచి కూడా నాయకత్వం పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చరణ్ కౌశిక్ లాంటి వాళ్ళు కావచ్చు, నాలాంటి వాళ్ళు కావచ్చు, మిగతా చాలా మంది ఈ అంశాలపైన లోతైనటువంటి అధ్యయనాలు చేస్తూ పాసిబిలిటీ విషయంలో మన ప్రభుత్వాన్ని ప్రశ్నించి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు నివేదికలు ఇవ్వడం, రిప్రజెంటేషన్స్ ఇవ్వడం, సాధ్యాసాధ్యాలపైన అధ్యయనాలు చేయడం, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం, ప్రభుత్వం బయట ఉన్నటువంటి మాలాంటి వాళ్ళని ప్రతిపక్షంగా ప్రభుత్వాలపై ఒత్తిడి చేయడం జరుగుతా ఉంది. అయితే ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే, గతంలో 2018లో కేసీఆర్ గారు ఒక కేసు పడడం వల్ల స్థానిక సంస్థల రిజర్వేషన్లు 26% అమలు చేయడానికి ముందు జీవో నంబర్ సుప్రీంకోర్టుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా 396 జీవో తీసుకొచ్చి రిజర్వేషన్లు 33% పైన అమలు చేయాలనేటువంటి ఆలోచనతో వెళ్తే, గోపాల్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి కేసేయడం వల్ల, జడ్చర్లకు చెందిన గోపాల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కేసేయడం వల్ల ఆ జీవో రద్దు కాబడి. సో ఇవాళ ఈ ప్రభుత్వం కూడా మీరు అన్నట్టుగా మీరు చెప్పినవన్నీ చేసింది. ప్రజా పోరాటాల వల్ల చేసిందా, బీసీ సంఘాల పోరాటాల, ప్రతిపక్షాల పోరాటాలు, ఏదో బీసీలకు ఎట్లాగైనా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందే బీసీల ఓట్ల భిక్ష వల్ల కదా. కామారెడ్డి డిక్లరేషన్ తోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తా ఉన్నాను. ఎందుకంటే బీసీలు అందరూ నమ్మిండ్రు. చాలా మంది బీసీలు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్ నమ్మే వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిండ్రు అని నేను అంటా ఉన్నాను. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పైన ఉందా లేదా? ఉంది. ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి అంశాలు 22 నెలలుగా సాగినటువంటి తతంగం అంతా, పోస్ట్ పోన్మెంట్ అంతా కూడా జీవో కాడికి వచ్చి ఆగిపోయింది అన్నమాట. అంటే మీరు అన్నట్టుగా ఫస్ట్ ఏ లెక్క చేయకుండా 37% బిల్లు పంపిస్తారు. ఆ తర్వాత ఇది సాధ్యం కాదు నాయన, ఒక డెడికేషన్ కమిషన్ వేసి లెక్కలు తీసిన తర్వాతనే పంపాలి అని మేమందరం అని కోర్టుకెళ్ళి కోర్టుతో చెప్పిస్తే డెడికేషన్ కమిషన్ ఇస్తారు. డెడికేషన్ కమిషన్ లెక్కలు తెచ్చిన తర్వాత ఏ ఊర్లో ఏ కులం వాళ్ళు ఎంతున్నారో చెప్పండి నాయన అంటే, ఆహా ఇప్పుడు చెప్పమని తర్వాత చెప్తామని అంకెలు ఉత్తమ్ కుమార్ రెడ్డితో చదివిస్తారు. అంటే రిజర్వేషన్లు కాదు దత్తాత్రేయ గారు, మీకు కూడా తెలియంది కాదు. ఒక ప్రశ్న మీకే, గతంలో ఇప్పుడు ఓబీసీ ఉంది, లేదు బీసీలు ఇప్పుడు 26% మీరు అమలు చేశారు. ఆ రిజర్వేషన్ లో కులాల వారీగా లేదుగా. బీసీ ఏ కులమైనా ఆ బీసీ అయితే చాలు, ఇప్పుడు అలాగే అమలు చేస్తారు, దానికి అభ్యంతరం ఏముంది? పటారి గారు, మీకు నా ఇంటెన్షన్ మీకు అర్థం కాదు, అందుకే నన్ను ఫినిష్ చేయనివ్వండి. మధ్యలో మీరు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి
అది చేసినటువంటిది సామాజిక ఆర్థిక కులగణన అని చెప్పేసి చెప్పుకున్నారు వాళ్ళు. ఆ సామాజిక ఆర్థిక పరమైనటువంటి అంశాలను ప్రస్తావించే క్రమంలో ఏ ఊరిలో ఏ కులం ఉందో కులాల డేటా కూడా తీసుకున్నారు, బీసీల కులాల లెక్క కూడా తీసుకున్నారు స్పష్టంగా. తీసుకున్నప్పుడు మేము అడిగింది ఏంటంటే అట్లీస్ట్ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఉన్నారు, బీసీలలో యాదవులు ఉన్నారు, గౌండ్రు, చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, ఏ కులాల లెక్క వాళ్ళది కూడా తేల్చమంటే తేల్చలేకపోవడం దుర్మార్గమైనటువంటి చర్య అని అంటా ఉన్నాం. ఒకటి సరే, ఇప్పుడు అది కాదు, అది తేల్చడం అనేటువంటిది పక్కన పెడితే రిజర్వేషన్ల అంశానికి వచ్చేసరికి ఇవాళ ఇంతకు ముందు సార్ చెప్పినట్టుగా, ఎనలిస్ట్ గారు చెప్పినట్టుగా, మోహన్ గారు చెప్పినట్టుగా ఏదైతే బీసీలు ఆశపడతా ఉన్నారు రిజర్వేషన్లు వస్తాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదో ప్రయత్నం చేస్తుంటే మేమందరం ఎదురు చూస్తా ఉన్నాము. ఎదురు చూస్తా వాళ్ళ నోట్లో తాటికాయ పడ్డట్లుగా తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుందన్నట్టుగా ఇవాళ గారి మాధవరెడ్డి గారండి రెడ్డి జాగృతి అధ్యక్షుడిగా కొనసాగుతాను. రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఆడంబరంగా చేస్తాడు, ఆయనతో భుజం మీద చేయించుకుని ఫోటో దిగుతాడు, ఆయన కోర్టుకు వెళ్తాడు. ఏమని న్యూస్ పేపర్లలో క్యాబినెట్లలో చేసిండ్రని మాకు సమాచారం వచ్చింది, మీడియాలో చెప్తున్నారు, జీవో విడుదల చేస్తారట, ఇగో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వద్దు అని కోర్టు పెట్టింటారు. నేనేమంటా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జానారెడ్డి గారికి ఏ బాధ్యతలు ఉండవు కానీ బీసీ కమిషన్ యొక్క నివేదికలు లెక్కలు సమర్పించినప్పుడు ప్రెస్ మీట్ లో పోయి కూర్చుంటాడు. ఈ కమిటీ ఏదైతే సబ్ కమిటీ చేస్తారో దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కమిటీ అధ్యక్షునిగా పెడతారు. లెక్కలన్నీ మాత్రం రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో చదివించే ప్రయత్నం చేస్తారు. నేనేమంటా ఉన్నాను, అటు కాంగ్రెస్ పార్టీలో అయినా మిగతా పార్టీలో అయినా కూడా బీసీలకు సంబంధించిన అంశాల్లో బీసీలకు అవకాశం ఇవ్వాలి కదా, వాళ్ళు కదా ప్రస్తావించాల్సింది, వాళ్ళు కదా మాట్లాడాల్సింది ఈ అంశాల పైన. ఇదొక అంశము. ఇవాళ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రోజులు ఏదైతే పోస్ట్ పోయిన్మెంట్ కోసం ఒక పొలిటికల్ డ్రామాని ప్లే చేసిందో, కామారెడ్డి డిక్లరేషన్ అనేటువంటిది తూతు మంత్రంగా మారి బీసీలను 5 సంవత్సరాలు వెనక్కి నెట్టే ప్రయత్నం చేసేసింది. ఇవాళ బీసీలు పొందబోతున్న రిజర్వేషన్లు పొందరా, డిఓ ప్లస్ నోటిఫికేషన్ రెండు ఒకేసారి విడుదల చేసి ఎవరు కోర్టు మెట్లు ఎక్కకుండా చేస్తారా? ఇట్లాంటిదే చేయాలనుకుంటే మరి 22 నెలల సమయాన్ని ఎందుకు వృధా చేసిండ్రు? ఒకటి ప్లస్ ఇంకోటి ఆర్డినెన్స్. ఇప్పుడు ఇంత ముందు బీజేపీ నాయకులు అల్జాఫర్ సినాన్న గారు మాట్లాడుతూ ఒక రాష్ట్రంలో ఇస్తే ఇంకో రాష్ట్రంలో ఇవ్వము అంటే మీరు బీసీలని ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిని చేస్తామన్నది కూడా అబద్ధమే. ఈ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తే ఇంకో రాష్ట్రంలో కూడా బీసీ ముఖ్యమంత్రి చేయమని అడుగుతారని అనుకుంటున్నారా? ఎల్పీ నేతగా కూడా బీసీని కొనసాగించారు, పార్టీ అధ్యక్షుడిగా కొనసాగించారు. అంటే బీసీల విషయానికి వచ్చేసరికి రాష్ట్రాల్లో ఓట్లు, అధికారము, పవర్ కావాలి. రిజర్వేషన్ల విషయానికి వచ్చేసరికి, అమలు చేసే విషయాలకు వచ్చేసరికి దాట వేసి దూరం చేస్తా ఉన్నారు. అంటే ఈ రెండు పార్టీలు కటారి గారు గుర్తుపెట్టుకోండి, అటు బీజేపీ కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్, రెండు కూడా బీసీలకు ఓట్లు కావాలి కానీ బీసీల ఓట్లు కావాలి. నేను ఒక ప్రశ్న అడుగుతా దత్తాత్రేయ గారు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. ఎందుకంటే మీరు 10 ఏళ్లు పరిపాలించారు, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. ఒకటే ప్రశ్న, ఒక రాష్ట్ర ప్రభుత్వంగా సరే కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చారు, జాతీయ స్థాయిలో వాళ్ళు అధికారంలోకి రాలేదు, పక్కకి పెడదాం. కాలం 18 నెలలో 20 నెలలో గడిచిన సంగతి వాస్తవం, అది కూడా మన కళ్ళ ముందు నిజమే. అయితే ఇంతకన్నా బెటర్ గా ఇంకా ఏం కసరత్తు ఒక రాష్ట్ర ప్రభుత్వం చేయగలుగుతుంది రిజర్వేషన్ ఇవ్వడానికి? మీ దృష్టిలో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇది కాకుండా ఇది చేసుంటే 42% రిజర్వేషన్ దర్జాగా వచ్చేదంటే ఏదైనా ఉంటే చెప్పండి, నాకు అది కావాలి దత్తాత్రేయ గారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఒక ఆధిపత్య రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా. రేవంత్ రెడ్డి గారే ఇనిషియేషన్ తీసుకున్నా, నేనే ఇస్తున్నా రాష్ట్రంలో ప్రకటిస్తా ఉన్నారు కదా. కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఒక బీసీ కదా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ అఖిల పక్షాన్ని గాని, కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నారు కదా, కిషన్ రెడ్డి గారు గాని, సంజయ్ గారు గాని పట్టుకొని ఎందుకు పోలేకపోయినరు? చాలా అంశాల్లో పోయి ప్రధానమంత్రి గారిని కలుస్తున్నారు, ప్రస్తావిస్తున్నారు, బీసీల అంశాలు ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? పోనీ అట్లీస్ట్ రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఎందుకు తీసుకోలేకపోతా ఉన్నారు? రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్తున్నారు. అఖిల పక్షాన్ని తీసుకెళ్లడానికి ఎందుకు వాళ్ళకు? అఖిల పక్షం తీసుకెళ్తే ఇది పార్లమెంట్ లో షెడ్యూల్ లైన్లో పెట్టుండే వాళ్ళేనా మీ నమ్మకం? అట్లా కాదండి, నేనేమంటున్నాను, అఖిల పక్షాన్ని తీసుకెళ్తే అఖిల పక్షం యొక్క డిమాండ్ ప్రధానమంత్రి గారు తలొగ్గుతారా? ఒకరా రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఇస్తారా? ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం మొత్తం పట్టుకొని మేము ఇప్పుడు బీసీలను ఉద్ధరిస్తాం, ఎస్సీలను ఉద్ధరిస్తాం అని చెప్పి రాజ్యాంగాన్ని పట్టుకొని మేము ఇస్తాం రిజర్వేషన్ అని చెప్తా ఉన్నాడు కదా. ఇదంతా కూడా అబద్ధం అని మాట్లాడుతా ఉన్నారా మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు? రైట్, ఇదంతా కూడా సాధ్యం కానీ ఒక డ్రామా ప్లే చేస్తా ఉన్నారా ఇవాళ? కాదు సార్, నా ప్రశ్న ఏంటంటే పార్లమెంట్ లో కాంగ్రెస్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, బరాబర్ మనం ఏమైనా అడగొచ్చు, కానీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధికారంలోకి రాలా. ఒక రాష్ట్రం, నేను మళ్ళీ మిమ్మల్ని అదే ప్రశ్నగా, అఖిలపక్షం తీసుకెళ్ళుంటే అంటే టెక్నికల్ గా ఒక ప్రభుత్వ పరంగా చేయగలిగిన వాటిల్లో సాంప్రదాయాలు సరే రాజకీయంగా అందరినీ కలుపుకోవటం వేరే అంశం,
టెక్నికల్ గా చేయగలిగింది ఇంతకంటే ఇంకేమన్నా ఉందా సాంకేతికంగా? నేను ఏమంటున్నాను, రాష్ట్ర ప్రభుత్వం చేసింది మొత్తం కూడా చిత్తశుద్ధితో చేయలేదు. ఇక్కడ రాష్ట్ర ప్రజలు బీసీలు కోర్టు మెట్లెక్కితే డెడికేషన్ కమిషన్ వేశారు. Okay. రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు పోరాడితేనే ఇవాళ ఉద్యమం ఢిల్లీ దాకా చేరింది. అందులో రేవంత్ రెడ్డి గారు మాటిచ్చారు, డిక్లరేషన్ పెట్టుకున్నారు. మా బీసీ ముఖ్యమంత్రి కర్ణాటకకి వెళ్ళి సిద్ధారామయ్య గారిని తీసుకొచ్చి ఆయనతో చెప్పించారు అబద్ధము. ఇవాళ ఆయన తెలంగాణ రాష్ట్రానికి రావడానికి సిద్ధంగా లేరు. Right. ఎందుకంటే నా బీసీ బిడ్డలందరూ ఎక్కడ ప్రశ్న. ఇంకోటి మీరు అన్నారు కదా, పార్లమెంటు సాక్షిగా కాంగ్రెస్ పార్టీ నుంచి 8 మంది ఎంపీలు, బీజేపీ పార్టీ నుంచి 8 మంది ఎంపీలు, ఏ ఒక్క మంత్రి కూడా రాష్ట్రపతి గారు కైకు నైదేరి అపాయింట్మెంట్ అని చెప్పేసి ఒక అపాయింట్మెంట్ కు పార్లమెంట్ సాక్షిగా రిజర్వేషన్ల జీవో గురించి మాట్లాడే ప్రస్తావన చేయలేదు. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి చర్య ఇంకోటి ఉంటుందా కటారి గారు? చెప్పండి మీరు. రైట్ సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. రామ్మోహన్ రావు గారు, ఇక్కడ దత్తాత్రేయ గారు ఒక కీలకమైన పాయింట్ చెప్పారు. అంటే రేపు జీవో విడుదల చేస్తున్న, ఎందుకంటే రిజర్వేషన్లు అన్ని ఎవ్రీథింగ్ రెడీ అని వార్తలు వస్తూ ఉన్నాయి. ఆఖరికి నమూనా బ్యాలెట్లు, బ్యాలెట్ బాక్సులు ఇవన్నీ కూడా కిందకి వెళ్ళిపోయినాయి. ఎన్నికల సంఘం చేతికి ఇది ఇవ్వగానే, వివరాలు ఇవ్వగానే 42% రిజర్వేషన్ కన్ఫర్మ్ చేసి ఎక్కడెక్కడ ఏ రిజర్వేషన్ అనేది ప్రభుత్వమే ఖరారు చేయాలి. కాబట్టి ఖరారు చేసి ఇచ్చిన మరుక్షణం కావాలంటే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడానికి అవకాశం ఉన్నది స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఒక్కసారి నోటిఫికేషన్ విడుదలైతే కోర్టులు జోక్యం చేసుకునే అవకాశం చాలా తక్కువ. ఆ రకంగా ప్రభుత్వం ఏమైనా వ్యూహం రచించింది అనుకోవాలా? ఎందుకంటే జీవోకి నోటిఫికేషన్కి గ్యాప్ ఉంటే డెఫినెట్గా ఎవరో ఒకళ్ళు కోర్టుకు వెళ్తారు, జీవో వాయిడ్ అయిపోయే ప్రమాదం ఉంది. ఎలా ముందుకెళ్లే అవకాశం ఉంది, ఏం చెప్తారు? ఇప్పుడు మొన్న కోర్టు ఇచ్చిన సమయం ఏంది? కేవలం డిలిమిటేషన్ కు రిజర్వేషన్ ఖరారుకు నెల వరకు టైం ఇచ్చింది. ఆ టైం ఇప్పుడు అయిపోయింది. ఎలక్షన్ కమిషన్ 2 నెలల టైం. ఇప్పుడు వెంటనే రిలీజ్ చేస్తే ఎలక్షన్ కమిషన్, ఇప్పుడు అక్కడ కేంద్ర ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ ఇట్లా బదనాం చేస్తుందో, ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ అంటారు కదా, మీ తాబేదాలు అంటారు కదా. ఒకటి. రెండోది ఏంటంటే ఒక్క రోజు టైం అని ఉంటుందా? ఇదే మాధవ్ రెడ్డి పోయి మళ్ళీ కేసు వేస్తారు, కోర్టు కూడా ఏమని చెబుతుంది. ఇప్పుడు వెంటనే ఇట్లా కాంగ్రెస్ అయితే రాదు కదా. వీళ్ళకి పంపిన తర్వాత రిజర్వేషన్ల చార్ట్ చూసే టైం అన్న ఒక 24 గంటలు పడుతుంది కదా, కోర్టులో కేసు పడుతుంది. నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నా. నేనేమంటానంటే చాలా నోరు మాట్లాడుతుంది, అసలు వెక్కిరిస్తుంది. లీగల్ గా 2 అంశాలు చెప్తాను. ఒకటి, అలవి గాని హామీ ఇచ్చిన మొదటి నుంచి అంటున్నాను. అలవి గాని హామీలో 2వ హామీ కూడా ఇచ్చిండ్రు. ఇప్పుడు యాక్చువల్ గా ప్రజాప్రతినిధులుగా స్థానిక ప్రభుత్వాల రిజర్వేషన్లు ఇస్తా అన్న మాటకైతే వేరేగా ఉంటుంది, రాజకీయంగా చూడొచ్చు దీన్ని. కానీ విద్యా ఉద్యోగాలు ఇస్తామని 2 బిల్లులు పెండింగ్ ఉన్నాయి రాష్ట్రపతి దగ్గర. చూడండి మీరు, రాష్ట్రపతి దగ్గర 2 బిల్లు పెండింగ్ ఉన్నాయి. ఆర్డినెన్స్ మీద 2 చట్టాలు చేసి మేము చేస్తున్నామని చెప్పి గవర్నర్ గారి దగ్గర పెండింగ్ లో ఉన్నాయి 2. ఒకటి పంచాయతీరాజ్ చట్టం సవరణ, రెండోది విద్యా ఉద్యోగాల్లో 27% చూశారు కదా. మండల కమిషన్ గోలు మనం అందరం చూసినాం. మండల కమిషన్ ఏం తెలుగు లేకుండా 27% పరిమితమైందా? బీసీలకు ఇప్పుడు 27% విద్యా ఉద్యోగం. డాక్టర్ గా మన దత్తాత్రేయ గారు ఉన్నారు, లేకుంటే మనకు కౌశిక్ కూడా డాక్టరేట్ ఉన్నది. మేము ఇద్దరమే వేరే, నేను శ్రీనివాస్ గారు. ఏమంటున్నానంటే వాళ్ళకి తెలుసు కదా 27% ఎంత పరిమితం చేసిండ్రు. అప్పుడు 42% బీసీలు ఉన్నారని తేలింది ఆనాడు. ఏది యాక్చువల్లీ 51% అన్నారు, కానీ 42 అయితే పక్కా తేలింది మండల కమిషన్ నివేదిక చూసుకుంటే. 42 ఎందుకు వేయలే అన్నాడు. కనుక ఆనాడు ఏమైందంటే, ఇప్పటికి చూడండి మీరు, ఎస్సీ ఎస్టీలకు 23% రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి విద్యా ఉద్యోగాలు. అదే పంచాయతీరాజ్ వ్యవస్థకు వచ్చే వరకు 27% రిజర్వేషన్ కొనసాగుతుంది, 27.5. అయితే ఇప్పుడు ఏమైంది, మిగతా 22.5 ఇస్తున్నారు. ఇక్కడ కూడా 23% రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ పోగానే 27% దేశవ్యాప్తంగా విద్యా ఉద్యోగాలు అవుతుంది కదా. ఇప్పుడు విద్యా ఉద్యోగాలు లంపడం ముడి పెట్టుకున్నా, అది సాధ్యం కాదు దేశవ్యాప్తంగానే. రెండోది, కులగణన కానీ జనగణన చేయడానికి రాష్ట్రాలకు హక్కు లేదంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు 2008 ఒక తీర్పు ఇచ్చింది, ఆ కాపీ కూడా ఉంది. అని ఏమన్నదంటే, మీరు సామాజికంగా పథకాల అమలు కోసం, ఏదైనా సామాజిక సంక్షేమ పథకాల అమలు కోసం మీరు వాడుకోవడానికి మీరు కులగణన చేసుకోవచ్చు అన్నది. కానీ జనగణన గాని దానిలో ఉన్న కులగణన గాని చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమే. దానికి మంచి ఉదాహరణ చెప్తారు. 2011 జనాభా లెక్కలలో ఇదే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2011లో జనగణనతో కులగణన చేసిండ్రు. 1.5% తేడా ఉన్నది దేశవ్యాప్తంగా, ఈ కులగణనలో తేడాలు ఉన్నాయని దాన్ని ప్రకటించలేదు అని అంటున్నారు. ఇవాళ 3% తేడా ఉందని మీరే అన్నారు కదా, ఏది మొన్నటి కులగణనలో. ఇంకో డెడికేటెడ్ కమిషన్ కు ఆ అధికారం ఇచ్చినా కూడా డెడికేటెడ్ వెంకటేశ్వరరావు గారు బుసాని వెంకటేశ్వరరావు గారు ఒకటి చేసిండ్రు. ఆయన సిబ్బంది కూడా లేదు కదా. ఏమైందంటే టెంకర్లో పోతే తీతం అయింది అనుకుంటారు. అది కూడా హైకోర్టు మందలించి మీరు డెడికేటెడ్ కమిషన్ వేయకుండా. సిబ్బంది అంటే 10,000 మంది ఎన్యూమరేట్లు ఏదైనా మొత్తం డెడికేటెడ్ కమిషన్ కే సిబ్బంది కూడా ఉండరు, డెడికేటెడ్ కమిషన్ ద్వారా జరగాలని. అంతే కదా. వాళ్ళు పరిశీలించిండ్రా, ఇప్పుడు కులగణన జరిగిన తర్వాత వారం రోజులు టైం అని ఇచ్చిండ్రా, ఇవ్వలే కదా. ఇట్లా ఉత్తమ ప్రకటించారు, తెల్లారి ఒకళ్ళ ఓకే అని ఆయన. ఆ ఓకే అనడానికి కూడా నేను ఏమంటానంటే, పరిశీలించిన 1 వారం రోజులు టైం, 4 రోజులు టైం తీసుకున్నా వేరే ఉంటుండే. సరే, సాంకేతిక పక్కన పెడతాం. నేనేమంటున్నాను, రెండోది, ఇప్పుడు ఒకటేమో కులగణన
చేసుకోవచ్చు ఉన్నది కానీ డెడికేటెడ్ కమిషన్ వేసినా కూడా కులగణన చేస్తే సామాజిక సంక్షేమ పథకాలకు వాడుకోవడానికి వీలున్నది కానీ జనాభా లెక్కలకి ఎదిగి రాదు. ఇది ఎక్కడికి మొదలు చెప్తాను. అసలు పరిష్కారం ఎక్కడుందంటే 2027లో జనాభా లెక్క జరగాలి. అందులో కులగణన చేస్తాను. నిజంగా కౌశిక్ గారితో ఏకీపిస్తున్నా. బీజేపీ గట్టి ఒత్తిడి పెట్టింది కాంగ్రెస్ పార్టీ అంటున్నాడు. కులగణనకు అసలు సఫీ మీరు అన్నవాడు తప్పనిసరి దిగొచ్చింది. ఇంతెందుకు జిఎస్టీ మీద కబీనా హోతా అనడా, జిఎస్టీ మీద ఏమన్నారు, ఇది పేరు అయితాను మరి ఆయనే పెట్టాల్సి వచ్చింది. ఈ రెండు జాతీయ పార్టీలు ఒక 3 అంశాలు చెప్తాను నేను. ఈ రెండు జాతీయ పార్టీలు ఆధార్ కార్డు తెస్తానని కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేకించుతారు. మరి ఆధార్ కార్డు వాళ్ళు కావాలంటుంది. అట్లానే జిఎస్టీ తెస్తా అన్నది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. వీళ్ళు 3 రైతు చట్టాలు తెస్తా అన్నది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. 2019లో మేనిఫెస్టోలో పెట్టింది. ఇవే చట్టాలు తీసుకొస్తా అన్నది. వీళ్ళు చేస్తేనే రైతులతో ధర్నా చేయించాం. అంటే వీళ్ళు ఏమంటున్నారు, అధికారం ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట. ఈ విషయాన్ని ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇక్కడ రేపు వద్దంటే జీవోతోనే సాధ్యమైతే ఇంత ఎందుకు కొండంత రాగం తీసినా ఒకటి అంటున్నాను. రెండోది ఏమైతే జీవోతో సాధ్యం కాదు. ఇంతకుముందు కౌశిక్ గారు అన్నారు కదా, అందరితో ఎందుకు రావడం లేదు, కలిసి రావడం లేదు అంటున్నారు కదా. జయలలిత ఉదాహరణ చెప్తాను. జయలలిత గారు 1992లో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక విమానం తీసుకొని పోయి పెట్టే వేళ సర్దుకొని వచ్చాను, ఇక్కడ కూర్చుంటాను, బీసీ రిజర్వేషన్లతో నేను వెనకపోతాను, రిజర్వేషన్ల పెంపుతో వెనకపోతానని గట్టిగా నిలబడ్డది. తమిళనాడులో డిఎంకే అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి వాళ్ళకు. మీరు చెప్పే కరెక్ట్ సార్. అప్పుడు జాతీయ స్థాయిలోనేమో ఒక సంకీర్ణ ప్రభుత్వం, చాలా డెలికేట్ ప్రభుత్వం ఉన్న పరిస్థితి. ఇవాళేమో వాస్తవంగా ఆ పరిస్థితి కూడా లేదు. ఎవరు కలిసి వచ్చేవాళ్ళు లేని మాట కూడా వాస్తవం కదా. అంటే ఆ చిత్తశుద్ధి తమిళనాడులో రాజకీయ పార్టీలు ఎట్లా ఏకమైనాయో మన దగ్గర ఏకం కావాలంటే నాకే ఈ క్రెడిట్ రావాలని రేవంత్ రెడ్డి గారు అనుకోవద్దు అంటున్నాడు. ఆయన ఏం చేయాలంటే మొన్నటి అంటున్నారు కదా, జంతర్ మంత్రికి పిలుస్తారు. వాళ్ళ పార్టీ వాళ్ళే రాలేదని వీళ్ళు విమర్శించి నేను చేయను, వాళ్ళు చేస్తున్నారు కదా. రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ రాలేదు, ఖర్గే రాలేదు. నేనేమంటున్నాను, ఇవాళ అఫీషియల్ గా పార్టీలన్నిటికీ ఒక ఆహ్వానం పంపండి, అందరం కూర్చున్నాం, ఎందుకు కాదో చూద్దామనండి. బీజేపీ అల్జాపూర్ శ్రీనివాస్ గారు కూడా కలగా తప్పదంటున్నారు. అంత పోవాల్సింది అక్కడికి కదా. ఇప్పుడు ఏమైతుందంటే ఏదో బహానోజు పెట్టి మన బీజేపీ ఏమంటుంది, కిషన్ రెడ్డి గారితో సహా ఆ బిల్లులో చూడలేదంటున్నాను. బిల్లులో స్పష్టంగా ఎక్కడ కూడా బీసీ రిజర్వేషన్లలో ముస్లిం బీసీలు, హిందూ బీసీలు లేవు. అది కొంచెం గమనించారు. కానీ బిల్లు పాస్ చేసినప్పుడేమో అందరూ బిల్లులు పాస్ చేసినారు, అందరూ శాఖాహారులే. రొయ్యల గంప మాయమైంది. ఎందుకు మాయమవుతుంది? శిలాపం అలా పెట్టారు సార్. అంటే మీరు చెప్పేది అసెంబ్లీలో తీర్మానానికి బిల్లులకి అందరూ ఓకే చేశారు. చేసి అక్కడ ఎందుకు వస్తుంది, అక్కడ ఈ విషయాలు ఎందుకు? ఒక్కటి మాత్రం బీఆర్ఎస్ సమర్థించారు కాదు, కానీ బీఆర్ఎస్ ఏమంటుందంటే ఆట ఆడుంటే మేము ఎట్లా ఆడతారో చూస్తాం, ఆమె ఇచ్చింది మీరు, అమలు చేయాల్సింది మీరు, మేమెందుకు అంటుంది. ఆ హామీ మీరు అమలు మాదా అనే సమస్య వస్తుందా రాదా? ఆనాడు కేసీఆర్ గారు చేయలేదని మోహన్ రావు గారు మేము అదే చెప్తా ఉన్నాం. అఖిల పక్షాన్ని తీసుకెళ్తే మా పార్టీ అఖిల పక్షాన్ని పంపడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వాళ్ళ అఖిల పక్షాన్ని ఆహ్వానించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. మాకే క్రెడిట్ రావాలని ప్రయత్నం చేస్తాం. క్రెడిట్ ఎవరికి రావడం గురించి కాదు, ఇక్కడ రిజర్వేషన్ రావాలి. కాదు సార్ దత్తాత్రేయ గారు, ఢిల్లీలో పిలిచినప్పుడు పిలుపులు వచ్చినాయి, మాకు ఫోన్ రాలేదు, లేదా మమ్మల్ని పిలవలేదు. పిలిచినా వెళ్తారా వెళ్ళరా ఈ గొడవలు ఉంటాయిలేండి. రేవంత్ రెడ్డి గారికి మంచి అవకాశం ఉంది, బదనం చేయొచ్చు కదా అంటున్నాను. బీసీలతో బదనం చేయించాలంటే ఆహ్వానం పంపుదాం, మన అందరం పోదాం, మీరు నేను కూడా పోదాం, అక్కడ కూర్చుందాం. అప్పుడు ఏమైందంటే కనీసము ఇప్పుడు మీది లోపల లేకున్నా వీళ్ళందరినీ బదనం చేయడానికి అయితే పనికి వస్తుంది కదా అంటున్నాను. కోర్టుకు పోవద్దని ఎట్లా మనం శాసిస్తున్నాము. ఇప్పుడు ఒకటే క్రెడిట్ అయితే దక్కిందా దక్కలేదా? ఇప్పుడు బీసీ కులగణన చేస్తాం రేపు జనాభా లెక్కలను మోడీ గారు ప్రకటించింది కదా, ఆ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీ దక్కింది అంటున్నాను. అట్లా ఇది దక్కించుకోండి అంటున్నాను. ఓకే రైట్ సార్. చరణ్ గారు, ఇప్పుడు ఏం చేయబోతా ఉన్నారంటే నిజంగానే ఒక ప్రశ్న వస్తుంది, అసలు జీవోతో అయిపోయే పని అయితే ఇంత కసరత్తు ఎందుకన్న ప్రశ్న వస్తుంది. సరే మీరు కసరత్తు చేసి సాధించడానికి ప్రయత్నం చేశారు, అవలేదు అనుకుందాం. ఒక రాష్ట్ర ప్రభుత్వంగా నాకు తెలిసి సరే సాంకేతిక అంశాలు కాకుండా పార్టీలను కలుపుకొని వెళ్ళటం, జయలలిత గారు వెళ్ళి ఇవన్నీ మంచి ఎగ్జాంపుల్సే, కాదని కాదు. అది సరే ఎవరికైనా క్రెడిట్ కావాలని ఉంటుంది, అది వేరే చర్చ. కానీ ఇప్పుడు నాకు తెలిసి దాదాపు అసాధ్యం జియో ద్వారా ఇది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం అయితే లేదు. ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్గా ఏం చేయబోతున్నారంటే మీరైనా వాళ్ళైనా ఎవరైనా అది కుదరలేదు కాబట్టి పార్టీ పరంగా మేము 42% ఇస్తాం లేదా 50% ఇస్తాం అని ఎవరికోళ్ళు ప్రకటన చేసుకుంటారు. ఇదేనా జరగకపోతే ఇంకేమైనా కొత్తగా జరిగే అవకాశం ఉందా? సార్ నిన్న సిడబ్ల్యూసి సమావేశంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ విషయంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. చిత్తశుద్ధితో ముందుకు పోతున్నది చాలా స్పష్టం. అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు కర్ణాటకలో కులగణన చేస్తారని చెప్పేసి మొదటగా తెలంగాణ కర్ణాటకను ఆదర్శం తీసుకుంది. ఇప్పుడు కర్ణాటక కూడా తెలంగాణ ఆదర్శం తీసుకునే పరిస్థితి. అదే కాకుండా ఇప్పుడు నితీష్ కుమార్ గారు అయినా ఇంకొకరైనా, ఎందుకంటే బీహార్ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. బీహార్ ఎలక్షన్ అంటే కులాల ఉంటుంది, బీసీ ఇంపాక్ట్ ఉంటుంది,
అదే కాకుండా కులాల కుంపటి బీహార్ అంటే. బీహార్ ఎలక్షన్ కోసం ఏకంగా జిఎస్టీ స్లాబ్లే తక్కువ చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అత్యధిక నిన్న కేబినెట్ లో కూడా అత్యధిక నిధులు బీహార్కి ఇచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మకానా బోర్డు కావచ్చు 59,000 కోట్ల రూపాయలు బీహార్కి ఇచ్చిన పరిస్థితి. ఏకంగా సింధూర్ ఆపరేషన్ జరుగుతూ ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు డైరెక్ట్ బీహార్కి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి అదే కాకుండా ఈ సుప్రీంకోర్టు సంబంధించిన జడ్జిమెంట్ ఇంకా పెండింగ్ ఉన్నది. జడ్జిమెంట్ రిజర్వ్ చేసి పెట్టారు, అది ఏమి ఇంకా అంటే మరి మీరు ఇప్పుడు జీవో ఇచ్చిన తెల్లారి కోర్టుకి కోర్టు కూడా చెప్పింది రమ్మని. వాళ్ళు జీవో ఇవ్వగానే రండి, పేపర్ కటింగ్ చూసి ఎందుకు వస్తారు, పేపర్లో వార్తలు చూసి వస్తే ఎట్లా, ఊహించుకొని వస్తే ఎట్లా అంది. రేపు మీరు జీవో ఇవ్వగానే ఆ కాగితం అట్లా తీసుకొని కోర్టుకి వెళ్తారు. కోర్టు పోయినప్పుడు అది ఎట్లానే ఒక ముందే కోర్టుకు పోతారని చెప్పేసి ఇప్పుడు మహాభారతంలో కాక కుక్క యజ్ఞపాత్రం ఖరాబు చేస్తుందని చెప్పి మీరు జీవో ఇవ్వకముందే కోర్టుకు పోయారు చరణ్ గారు. కోర్టు ఏం చెప్పింది, చెప్పారు గ్రూప్ 1 సంబంధించి కాంగ్రెస్ పార్టీ 3 కోట్లు తీసుకున్నారు. 2012 తర్వాత గ్రూప్ 1 సంబంధించి ఉద్యోగాలు ఇవ్వలేదు బీఆర్ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా. నేను అడిగే ప్రశ్న ఒకటే, ఇప్పుడు జీవో రిలీజ్ చేస్తే కోర్టుకి ఎవరన్నా వెళ్తే, ఆగండి నా ప్రశ్న ఏంటంటే, కోర్టుకి వెళ్తే కోర్టులో మీరు ఏ రకంగా దాన్ని డిఫెండ్ చేసుకుంటారు ప్రశ్న. తమిళనాడు ఎగ్జాంపుల్ చూపిస్తారా, లేదు మేము ఒక డెడికేటెడ్ కమిషన్ చేసాం, ఆర్గ్యుమెంట్ ఏదో ఉండాలిగా. సార్ ఇందిరా సహానికి వేస్తున్నది, దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళు, చాలా ప్రత్యేక పరిస్థితిలో పెంచుకోవచ్చు అని చెప్పారు. నార్త్ స్టేట్ లో మీరు చూస్తాం ఎస్టీలకు ఎక్కువ రిజర్వేషన్ అమలు అయితే మరి ఎక్కడ ఎందుకు అవుతా ఉంది. సో మన రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితిలో ఒక అసెంబ్లీ యూనిట్ గా తీసుకున్నప్పుడు 56% బీసీలు ఉన్నారు కాబట్టి ఆ అసెంబ్లీలో 70% బీసీలు ఉన్నప్పుడు 42% ఇచ్చుకోవచ్చు అనేది ఒక న్యాయ నిపుణులు సలహా చెప్తా ఉన్నారు. మధ్యప్రదేశ్ లో కూడా బీసీల సంబంధించిన రిజర్వేషన్ అక్కడ యూనిట్ అసెంబ్లీ యూనిట్ తీసుకున్నప్పుడు ఎక్కువ ఇంప్లిమెంట్ జరుగుతా ఉంది. కాబట్టి రకరకాల అన్వేషణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కోర్టుకు పోయినప్పుడు అప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ చర్చ కదా దాని విషయంలో ఎట్లా పోతాం, ఏ విధంగా. అదే కాకుండా ఇప్పటివరకు మహారాష్ట్రలో లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టలేదు. మరి మరాఠీ రిజర్వేషన్ పెట్టిన తర్వాత ఎలక్షన్ పోవాలని గతంలో గుజరాత్ సంబంధించిన అన్ని పార్టీలు ఒప్పుకున్నారు, ఏది పటేళ్లకు సంబంధించిన రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి. అయినా దాని విషయంలో కోర్టు చెప్పింది రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి, జనాభా ఉంది ఇట్లా ఒప్పుకుని చెప్పి ఇస్తాను వీల్లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన. కాబట్టి దేశంలో రకరకాల తీర్పులు. అదే కాకుండా మీరు చూస్తాను మండల కమిషన్ విషయంలో కూడా 52% బీసీలు ఉన్నప్పుడు 26% మాత్రం ఎందుకు ఇచ్చారు. 52% ఉన్నప్పుడు 27% ఎందుకు ఇచ్చిరంటే 52% ఉండని చెప్పి జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్ ఇవ్వద్దు అని చెప్పి చాలా స్పష్టంగా గతంలో తీర్పులు ఉన్నాయి. కాబట్టి రకరకాల కేసులు. అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు ఇంటెలెక్చువల్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసారు, దానిలో కంచేలయ్య గారు ఉన్నారు, సుదర్శన్ రెడ్డి గారు, చాలా మంది ఇంటెలెక్చువల్ సలహా సూచన మేరకు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు, అదే కాకుండా రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు దానిలో భాగస్వాములు, దాని మీద ప్రెజెంటేషన్ జరిగిన సందర్భం మనం చూసినాం. ఇప్పుడు అఖిలపక్షాన్ని తీసుకోమని చెప్తా ఉన్నారు. గతంలో కుల సంఘాలకు సంబంధించినటువంటి జంతర్ మంది ధర్నా చేస్తా ఉన్నప్పుడు జనగణలో కులగన్న పెట్టని చెప్పేసి కుల సంఘాలు ఆహ్వానిస్తే బీఆర్ఎస్ రాలే, భారతీయ జనతా పార్టీ రాలే. అదే కాకుండా వీళ్ళకి 4 మంది ఎంపీలు ఉన్నారు భారతీయ బీఆర్ఎస్ పార్టీ సంబంధించి రాజ్యసభలో. మీరు మాట్లాడినా మరి మీరు మాట్లాడరు, 8 మంది ఎంపీలు ఉన్నారు భారతీయ జనతా పార్టీ మాట్లాడదు. 2 కేంద్ర మంత్రులు, ఒక రాజ్యసభ సభ్యులు, వాళ్ళు మాట్లాడరు, మీరు మాట్లాడరు. వాళ్ళు మాట్లాడరు, మీతో పని ఏందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ మీద కావచ్చు, కేంద్రం మీద పోరాటం చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. మొన్న ఢిల్లీలో ధర్నా చేసి 50 మంది ఎంపీలు వచ్చారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సిద్ధశుద్ధితో ముందుకు పోతా ఉన్నప్పుడు ఖచ్చితంగా రకరకాల మధ్యలో అడ్డీలు చూస్తా ఉంటాయి, దాన్ని పరిష్కరించే ప్రయత్నంలో ముందుకు పోతా ఉంది. ఈ రోజు 50 మంది వచ్చారంటే మీ ఎంపీలే 100 మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో. కనిమొళి ఇట్లా కూటమి సంబంధించిన వాళ్ళు 50 మంది వచ్చారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించి 99 మంది కాదు, ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎంపీలు 50 మంది వచ్చారు. వాళ్ళు మద్దతు ప్రకటించిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఖచ్చితంగా రిజర్వేషన్లు సాధించుకోవాలి. ఖచ్చితంగా జాతీయ స్థాయి అంశంలో ఖచ్చితంగా బీసీ అంశమైంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దాని మీద పోరాటం చేసే ప్రయత్నంలో వెనకకు పోతే ముందుకు పోయే ప్రయత్నంలో ముందుకు పోతా ఉన్నాం. ఖచ్చితంగా న్యాయపరమైన చిక్కులు వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే ప్రయత్నంలో ముందుకు పోతా ఉన్నాం. ఒకసారి అల్జాపూర్ గారు, ఒకటి స్పష్టంగా చరణ్ కౌశిక్ గారు చెప్తున్న దానిలో మనకు అర్థమవుతుంది ఏంటంటే, కోర్టులు ఈ లైన్లో వచ్చినా సరే ఇక్కడ దీన్ని ఎస్టాబ్లిష్ చేసి నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కొన్ని చోట్ల అమలు అవుతున్నది, కానీ లేదు మధ్యప్రదేశ్లో కూడా అమలు అవుతుంది. నాట్ ఓన్లీ తమిళనాడు, మధ్యప్రదేశ్లో కూడా నాకు గుర్తుండి 59 ఎంతో అమలు అవుతా ఉంది. అది కూడా కోర్టులోనే ఉంది. తమిళనాడు అయితే 69% ఉన్నట్టుంది. సో ఇక్కడ ప్రత్యేక పరిస్థితులు అనేది ఎస్టాబ్లిష్ చేసి ఏదైనా ప్రయత్నం చేస్తారనుకోవచ్చా? ఎలా ఉండొచ్చు ఎండ్ రిజల్ట్? లేదు ఇదేది కాదు, కోర్టు ఆపేస్తే పార్టీల పరంగా డిక్లేర్ చేసుకుంటారు, ఏమనుకోవచ్చు? పార్టీల పరంగా డిక్లేర్ అనేది ఎవరిష్టం వాళ్ళది. కానీ ఇక్కడ ప్రాక్టికల్ గా పాసిబిలిటీ లేదు అన్న విషయము అందరికి తెలుసు. అపెక్స్ కోర్టు యొక్క క్యాప్ ఉంది, రాజ్యాంగం యొక్క అడ్డంకులు ఉన్నాయి, అవి సాధ్యంగా ఢిల్లీ మాట ఎత్తద్దు కాంగ్రెస్ పార్టీ. అపెక్స్ కోర్టు యొక్క క్యాప్ ఉందని మీరు అంటున్నారు,
మీరు 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు ఎందుకు అపెక్స్ కోర్టు రిజర్వేషన్ 60% ఉందని ప్రశ్నించలేదండి? క్లియర్ అయింది కదా సార్. అంటే ఏంటి లాజిక్ ఏంటని? అది ఊరికే 10% ఈడబ్ల్యూఎస్ కింద ఎవరో ఒక సోదరుడు పోయితే అది కోర్టు ఇన్ ఫేవర్ ఆఫ్ నేను అదే అడుగుతున్నా సార్, నేను అదే అడుగుతున్నా. చర్చ లేదు. మరి ఇది పోయింది ఉన్నది కదా, ఎందుకు కాలేదు చెప్పండి. తమిళనాడు ఎందుకు డిస్పోజ్ కావట్లేదు? కర్ణాటక కానీ బీహార్ కానీ ఎందుకు కొట్టేసింది? తెలంగాణలో ఎందుకు కొట్టేసింది ఇక్కడ సర్కార్, హైకోర్టు? కాబట్టి మీ చేతితో కనుక కాంగ్రెస్ పార్టీ సర్కార్ చేతితో కనుక ఉంటే ఇక అమలు చేయండి. ఒక్కటి ఒక్క మాట చెప్తాను సార్. ఒక్క నిమిషం అల్జాపూర్ గారు రామ్మోహన్ గారు ఒక పాయింట్ చెప్పబోతున్నారు. ఇక్కడ ఏమైందంటే అందరికి పనికొచ్చేది చెప్తున్నాను. 50% ఏదైతే మిగతా వర్గాల రిజర్వేషన్ అందులోకే తీసుకోలేదు, ఈబీసీ తీసుకున్నది. మిగతా 50 మిగిలింది, అందులో నుంచి 50లో 10% తీసుకున్నా. యాక్చువల్ గా జరిగింది అది, అందుకనే కోర్టు దాన్ని ఆమోదించారు. కాదు రామ్మోహన్ గారు, సారీ, అది ఈడబ్ల్యూఎస్ సూపర్ న్యూమరీ కింద ఫస్ట్ క్రియేట్ చేశారు, ఎడిషనల్ సీట్లు పెట్టారు. ఏ రకంగా చూసుకున్నా అది 50% దాటుతుంది సార్ పక్క. ఇప్పుడు 50కి నష్టం కాలేదు. 50కి నష్టం కాదు. ఈ క్వశ్చన్ 50 మంది విషయం కాదు రామ్మోహన్ రావు గారు. ఇప్పుడు ఒక్క నిమిషం మిమ్మల్ని అడుగుతున్నా రామ్మోహన్ రావు గారు, ఒకవేళ నేను ఓసీలో పుట్టాను, ఈడబ్ల్యూఎస్ కింద రాను, నాకు అన్యాయమేగా? నాకు అన్యాయమే కదా. అందుకని ఓసీలకి ఏమంటున్నాం సార్, ఎవరి దగ్గర పోయిందని అనవసరం సార్. అన్యాయం జరిగిందా లేదా? లేదు చెప్తా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు 12% రిజర్వేషన్ ఇస్తానన్నారు ముస్లింలకు. అప్పుడు ఏమైందంటే అది 4% ఎందుకు పరిమితమైంది? 50 లోపలికి రావాలని పరిమితం. అంటే ఆనాడు మిగతా బీసీల హక్కును పోతున్నాయని గొడవ పెడితే దాన్ని 4 పరిమితం చేసినాం కదా. అదే సార్, బీసీల హక్కులు పోని ఓసీల హక్కులు పోని క్యాప్ దాటిందా లేదన్నది పాయింట్ సార్. అంటే బీసీ 50%లో ఈ 50 10% వేరు, ఈ 50లో ఈ మొత్తం 50%. కరెక్టే సార్. మీరు ఒక డబ్బులున్న ఓసీ క్యాండిడేట్ గురించి ఆలోచించండి, వాడికి 60 పోయినట్టే కదా. మరి మరి అప్పుడు క్యాప్ దాటినట్టు కాదా? నా పాయింట్ అది. ఓకే అల్జాపూర్ గారు విషయంలో వస్తే సుప్రీంకోర్టు క్లియర్ చేసిన తర్వాత దాని మీద చర్చ అవసరం లేదు సార్. సుప్రీంకోర్టు ఫైనల్. నేను మిమ్మల్ని అదే అంటున్నా, మీరు షెడ్యూల్ లైన్ లో పెడితే సుప్రీంకోర్టు ఏం చెప్పేది వీళ్ళు తెలుసుకునేవాళ్ళు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పేది రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం చేసుకుంటాం జీవో ద్వారా అంటే చేయండి. ఇంతకాలం ఎందుకు వెయిట్ చేసి 20 మాసాలు అయింది సార్. రైట్. గ్రామ పంచాయతీల హక్కులు హరించి 20 మాసాలు అయింది. ఒక్క విషయం సార్, మొన్న ధర్నా చేసిన ఎవరైనా కానీ రిటర్న్ లో ఆయా రాష్ట్రాల ఎంపీలు మిగతా రాష్ట్రాల ఎంపీలు వాళ్ళ పార్లమెంట్ పరిధిలో కూర్చొని ప్రజల ముందర ప్రెస్ ముందర మాట్లాడి వచ్చారా ఇక్కడికి? మేము సపోర్ట్ చేయబోతున్నాం తెలంగాణ ఇచ్చుకొని చెప్పి ఆ ఊర్లలో ఆయన కాన్సెప్ట్ తిరగవుతారు ప్రజలు. వాళ్ళ సంగతి సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నావు. మా సంగతి ఏంటి, మేము బీసీలం కామా? ఇక్కడికన్నా ఎక్కువ అక్కడ ఓపీసీ ఎక్కువ ఉద్యమం ఉంటుంది సార్. బీహార్ కానీ మధ్యప్రదేశ్ కానీ, బీహార్ మధ్యప్రదేశ్ ఈవెన్ ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రాలు అక్కడ ప్రజల ఆవేదన ఆక్రోశం. కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్ ఆడుతున్నది, డబల్ గేమ్ ఆడుతున్నది. ఇది కేవలం చట్టసభల ద్వారా ఏది ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వంతో కాదు. చెప్పేదల్లా ఒక్కటి సార్ కటార్ గారు, మీరు ఆ మాట ఈ మాట చెప్పి డిలే చేయకండి. అల్జాపూర్ సీరన్న గారైనా బీజేపీ నాయకులైనా కూడా బీజేపీ పార్టీకి అగ్రవర్ణాల రిజర్వేషన్ల మీద ఉన్నంత ప్రేమ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల రిజర్వేషన్లు కల్పించడంలో దేశంలో భారతదేశంలో మతపాధిపతికన రిజర్వేషన్లు లేవు. ఒకవేళ మతపాధికన రిజర్వేషన్లు ఉంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో మీరు ముస్లింలను చేర్చరు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో ఉన్నటువంటి ఖాన్లకు దీన్లకు అసౌద్దీన్లకు లేకపోతే సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళకి రిజర్వేషన్లు అందులో పొందపరచవచ్చు కానీ పాపం చిన్న పింజరా దూదేకుల ఇట్లాంటి కులాలకు ఫకీర్ కులాలకు మాత్రం బీసీలలో ఉన్నటువంటి అడుక్కొని తినేటువంటి వాళ్ళు అన్ని బీసీ వృత్తులను చేసే కులాలు వాళ్ళు బీసీలు చేసే ప్రతి వృత్తిని చేసేటువంటి కులాలు ఉన్నటువంటి చిన్న చిన్న బీసీ ముస్లిం కులాలకు మాత్రం వాళ్ళకు మీరు రిజర్వేషన్లు ఇవ్వరు. ఒకటే రాజకీయ పబ్బం గడపడం కోసం బీసీ రిజర్వేషన్లు ముస్లింలు అనేటువంటి వాదన ఎత్తుతున్నారు తప్ప నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఇందులో కూడా బీసీలు ఉన్నారు కదా, బీసీలు మొత్తం కూడా హిందువులు అని చెప్పి క్లెయిమ్ చేసుకునేటువంటి మీరు మరి హిందుత్వాన్ని మోస్తున్నటువంటి
ఇది ఇవాళ మనకు కనపడుతున్నటువంటి వాస్తవం. అంతిమంగా ప్రభుత్వం జీవో జారీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే జీవోలు కోర్టుల ముందు నిలుస్తాయా, లేకపోతే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కనుక రిలీజ్ చేస్తే కోర్టులు వేచి చూస్తాయన్నది తేలాల్సింది. చర్చలో పాల్గొన్న దత్తాత్రేయ గారికి, చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, అలాగే అల్జాపూర్ గారికి, బండారు రామారావు గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. నమస్కారం.